హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మార్కెట్ అయితే ప్లస్లోనే ఉంది, కానీ మన స్టాక్స్ అన్నీ విపరీతంగా కరెక్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్కి చెందిన స్టాక్స్ బాగా కరెక్ట్ అనేది అవ్వడం జరిగింది. మెయిన్గా నిన్న కెనడా మీద భారీగా 25% టారిఫ్స్ అనేది పెంచడం వల్ల కొద్దిగా మన మార్కెట్ కూడా ఫీల్ అవుతుంది. అందువల్ల ఏ ఇబ్బంది లేదు ఫ్రెండ్స్, మళ్ళీ సెట్ అయిపోతుంది. మనకి 1వ తేదీ కూడా బడ్జెట్ కూడా ఉంది కదా, కొద్దిగా మార్కెట్ అనేది ప్యానిక్ అవుతుంది. కాబట్టి ఎవరు ప్యానిక్ సెల్లింగ్ అనేది చేయొద్దండి. మళ్ళీ మార్కెట్ సెట్ అయిపోద్ది, ఇబ్బంది లేదు. మనకి బడ్జెట్ బూస్టప్ అనేది ఉంది. అది మన రిజల్ట్స్ కూడా కొద్దిగా వీక్గా రావడం వల్ల మార్కెట్ అనేది కొద్దిగా డౌన్ అనేది అవుతుంది. ఇదే మనకి మంచి సమయం ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి. కరెక్షన్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకుంటారో వాళ్ళే మంచిగా రేపు గ్రోత్ అయినప్పుడు ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. మీకు ఈరోజు ఒక 2 స్టాక్స్ అనేది నేను రెఫర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ కరెక్షన్లో. అది మనకి ఫస్ట్ స్టాక్ ఏంజల్ వన్ ఫ్రెండ్స్. ఇది మంచి స్టాక్ ఫ్రెండ్స్, బాగా కరెక్ట్ అయింది. దగ్గర 3400 లెవెల్స్ నుంచి ఇప్పుడు 2400 దగ్గర ఇది ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. బాగా కరెక్ట్ అయింది. మనకు ఆర్ఎస్ఐ కూడా మంచి బయింగ్ జోన్లో ఉంది, 35 రేంజ్లో ఉంది ఫ్రెండ్స్ మనకి ఆర్ఎస్ఐ. కాబట్టి మీరు దీనిలో ఎడ్యుకేషన్ న్యూస్ తీసుకోవచ్చు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి, మనకి మార్కెట్ క్యాప్ కూడా మనకి 22,000 కోట్లుగా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. చాలా మంచి స్టాక్ ఫ్రెండ్స్. మనకి అసెట్ మేనేజ్మెంట్స్ అంటే మన బ్రోకరేజెస్, అదే డిమ్యాట్ అకౌంట్స్ అన్నీ మెయింటైన్ చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. మంచి కంపెనీ. కొద్దిగా ప్రాఫిట్స్ అనేది డౌన్ అవ్వడం వల్ల ఇది కొద్దిగా కరెక్షన్ అనేది రావడం జరిగింది. అది మార్కెట్ సెంటిమెంట్ కూడా బాగలేదు కదా ఫ్రెండ్స్, అందువల్ల బాగా కరెక్ట్ అయింది. 3400 లెవెల్స్ నుంచి 2300 దాకా కూడా ఇది కరెక్ట్ అయింది ఫ్రెండ్స్. ఇబ్బంది లేదు ఫ్రెండ్స్, మనకి ఫ్యూచర్లో బాగా గ్రోత్ అనేది వస్తుంది. కాబట్టి మీరు దీంట్లో ఎడ్యుకేషన్ న్యూస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ కరెక్షన్లో. ఇదే మనకి మంచి సమయం ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి. ఈరోజు ఇంకో స్టాక్ నేను మీకు పిఎన్బి ఫ్రెండ్స్, పంజాబ్ నేషనల్ బ్యాంకు. ఇది కూడా బాగా కరెక్ట్ అయింది ఫ్రెండ్స్. దగ్గర 140 నుంచి 78 లెవెల్ కూడా రీచ్ అయింది. ఇది ప్రజెంట్ 96 రేంజ్లో ఇది ట్రేడ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. దీనికి మంచిగా ప్రాఫిట్స్ అనేది రావడం జరిగింది. కాబట్టి మీరు దీంట్లో ఎడ్యుకేషన్ న్యూస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఆర్ఎస్ఐ 45 రేంజ్లో ఉంది, మంచి బయింగ్ జోన్లో ఉంది ఫ్రెండ్స్. మీరు కరెంట్ ప్రైస్లో కూడా దీన్ని స్టడీ లెవెల్స్ అనేది తీసుకోవచ్చు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎడ్యుకేషన్ యూజ్ అనేది మీరు దీనిలో తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఛానల్ ఉండేది ఓన్లీ ఎడ్యుకేషన్ గైడెన్స్ కోసం మాత్రమే ఫ్రెండ్స్, నాట్ బై సెల్ రికమెండేషన్స్. కాబట్టి మీరు ఏదైనా స్టాక్స్ని హోల్డ్ చేయాలనుకుంటున్నారా, లేదా సెల్ చేయాలనుకుంటున్నారా, లేదా మీకు ఏదైనా డౌట్లు ఉన్నా సరే మన కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే నేను మీకు వెంటనే రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మన డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఆ లింక్ ద్వారా మన గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఆ రోజు పర్ఫామ్ చేసే స్టాక్స్ ఒక 5 to 10 స్టాక్స్ అనేది నేను రెఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఓన్లీ ఎడ్యుకేషన్ గైడెన్స్ కోసం మాత్రమే ఫ్రెండ్స్, నాట్ బై సెల్ రికమెండేషన్స్. కాబట్టి మన డిస్క్రిప్షన్లో మనకి అప్స్టాక్స్, జీరోదా లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే డిమ్యాట్ అకౌంట్స్ లేని వాళ్ళు ఆ అకౌంట్ ద్వారా మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఏమి ఎటువంటి ఛార్జెస్ అనేది పడవు ఫ్రెండ్స్. మీరు ఆన్లైన్లో ఓపెన్ చేసుకునే కంటే మన లింక్ ద్వారా ఓపెన్ చేసుకుంటే మన ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేస్తే మన ఛానల్లో ఇంకొంతమంది యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎక్కువ మంది యూజ్ చేయడం వల్ల మనకేంటంటే అందరూ గ్రో అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేనేంటంటే మీకు గ్రో అయ్యే స్టాక్స్ రెఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ గ్రో అయిపోయినాయి చేయండి ఫ్రెండ్స్, అంటే గ్రోత్ అయ్యేవే మీకు రెఫర్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీకు ఈరోజు రెఫర్ చేసినవి మంచి స్టాక్స్ ఫ్రెండ్స్, మంచిగా కరెక్ట్ అయి ఉన్నాయి. మార్కెట్ కూడా ఇంతకంటే కరెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ యూస్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా బాటంలో పట్టాలంటే అది చెప్పలేరు ఫ్రెండ్స్. మార్కెట్ ఎప్పుడు ట్రిగ్గర్ అయ్యి మళ్ళీ పుల్ బ్యాక్ అవుతుంది ఫ్రెండ్స్, అది ఎవరు చెప్పలేరు. కాబట్టి మన కరెక్షన్లోనే
మనం ఎడ్యుకేషన్ యూస్ తీసుకుంటే రేపు సెట్ అయిన తర్వాత మంచి ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.